సో ఫస్ట్ మనం పైథాన్లో ఏం నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. అంటే ఒక పైథాన్ అంటే ఏంది, ఆ లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగపడింది, వాట్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. పైథాన్ అనేది చాలా పాపులర్ లాంగ్వేజ్. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ కానీ మిషన్ లెర్నింగ్ సైడ్ కానీ పైథాన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు, రోబోటిక్స్ సైడ్ కానీ వీటికి. ఓకే, సో దట్స్ వై పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై గైడో వాన్ రోసమ్ అని చెప్పని అతను ఈ అప్లికేషన్ని డిజైన్ చేశాడు. ఏ అప్లికేషన్ని? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని గైడో వాన్ రోసమ్ అని చెప్పని అతను 1991లో రిలీజ్ చేశాడు. దీనికి బిఫోర్ పైథాన్ లేదు. దీనికి బిఫోర్ 1980sలో జావా ఉంది, 1971లో సి లాంగ్వేజ్ ఉంది. దాని తర్వాత వచ్చిన లాంగ్వేజే పైథాన్ అనేది. సో తర్వాత వచ్చింది కానీ పాపులర్ లాంగ్వేజ్. ఎందుకనంటే చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ రాసే కెపాసిటీ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై గైడో వాన్ రోసమ్ అని చెప్పని అతను 1991లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలీజ్ చేశాడు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ సర్వర్ టు క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్స్. జనరల్గా పైథాన్ అనేది బ్యాక్ ఎండ్ కోడింగ్ కోసం ఎక్కువగా వాడుతుంటాం, అంటే సర్వర్ కోడింగ్ కోసం వాడుతుంటాం. సర్వర్ కోడింగ్ అంటే ఏంది? క్లయింట్ కోడింగ్ అంటే అందువే. సో జనరల్గా మనం ఒక జీమెయిల్ ఓపెన్ చేసామనుకో, మనం ఒక జీమెయిల్ ఓపెన్ చేసుకున్నాం. ఈ జీమెయిల్లో కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు మనకు ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ ఒక ఫామ్ వస్తుంది కదా, మనకి ఇక్కడ ఒక ఫామ్ వస్తుంది కదా. ఈ ఫామ్ని ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్లో మనం ఫిల్ చేసిన తర్వాత డేటాని, ఓకే, ఈ డేటాని ఫిల్ చేసి మనం నెక్స్ట్ కొట్టి సబ్మిట్ కొడతాం కదా, అప్పుడు ఈ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లోని డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్లో స్టోర్ అవ్వటానికి ఈ ఫ్రంట్ ఎండ్లో మనం టైప్ చేసిన కంటెంట్ ఎత్తుకెళ్ళి ఆ డేటాబేస్లో పెట్టాలంటే అక్కడ ఒక మిడిల్ వేర్ కావాలి. ఆ మిడిల్ వేర్ లాంగ్వేజే పైథాన్ అనేది వాడతాం. ఈ పైథాన్ ఏం చేసిద్దంటే ఈ ఫ్రంట్ ఎండ్ పేజ్లో మనం ఫీడ్ చేసిన డేటాను తీసుకొని సర్వర్లో స్టోర్ చేయడం కోసం కోడింగ్ కోసం వాడతాం. దాన్నే బ్యాక్ ఎండ్ కోడింగ్ అంటాం అనమాట. కోడ్ బిహైండ్ పేజ్ అని కూడా పిలుస్తుంటాం. ఓకే, ఆర్ సర్వర్ కోడింగ్ అని కూడా పిలుస్తుంటాం అనమాట. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి సర్వర్ సైడ్ మనకి పైథాన్ బాగా యూజ్ అయింది. ఇట్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ సైడ్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ వర్క్ ఫ్లోస్. బిజినెస్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ అనేది చాలా బాగా యూజ్ అయింది. బిజినెస్ వర్క్ ఫ్లో అంటే లైక్ ఒక్కొక్క అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జ్యువెలరీ షాప్ ఉంది, ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళు ఇంటి ఇన్వెంటరీ వేసుకుంటారు, ఆ తర్వాత సేల్స్ చేస్తారు, ఆ తర్వాత ఏ సేల్స్ బాయ్ ఎంత అమ్మాడో చూసుకుంటారు, ఈ రోజు కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకుంటారు, ఈ రోజు పర్చేజ్ ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఇటువంటి వర్క్ ఫ్లోస్ డిజైన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అట్లనే ఇట్ కెన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్స్. అంటే ఈ పైథాన్ ఉపయోగించి ఎనీ డేటాబేస్కి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా MySQL కావచ్చు, లేకపోతే MSSQL కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే MongoDB కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే PostgreSQL కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే Firebase కనెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి డేటాబేసెస్. సో వీటన్నిటికి సంబంధించిన మనకు ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, PIP అని చెప్పని. దానికి కావాల్సిన ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ నుంచి ఆ డేటాబేస్కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మన సిలబస్లో MySQLకి పైథాన్ ద్వారా ఎలా కనెక్ట్ అవుతాం అనేది మీకు చివరిలో నేను కాన్సెప్ట్ చెప్తాను అనమాట. ఒక 10 ప్రోగ్రామ్స్ ఓన్లీ దాని మీద చెప్తాను. ఆ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, యూజర్ ఎలా చెక్ చేసుకోవాలి, పాస్వర్డ్స్ ఎలా చెక్ చేయాలి, డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆల్టర్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఫైల్ డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని ఆల్ క్రడ్ ఆపరేషన్స్. క్రడ్ అంటే క్రియేటివ్, రీడ్, అప్డేట్, డిలీట్, ఈ 4 పదాలను కలిపి క్రడ్ అని పిలుస్తుంటాం. క్రడ్ ఆపరేషన్స్ అంటాం, CRUD, క్రడ్ ఆపరేషన్స్. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, అన్ని క్రడ్ ఆపరేషన్స్ మొత్తం కూడా మనం MySQL విత్ పైథాన్ ఉపయోగించి మనం చేయొచ్చు. అవి ఎలా ఏందనేది మనకి లాస్ట్లో సిలబస్లో వస్తుంది. ఓకే, ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మోడిఫై ద ఫైల్స్. అంటే డేటాబేసే కాదు, టెక్స్ట్ ఫైల్స్ కూడా ఉంటాయి కదా మన దగ్గర. ఏదైనా నోట్ ప్యాడ్ రాసుకున్నావో, లేదా అడ్రస్లో, లేకపోతే ఏదైనా స్టోరీస్, ఏదైనా కంటెంట్ ఉందనుకో, ఆ కంటెంట్ కొత్తగా క్రియేట్ చేయొచ్చు, ఉన్న కంటెంట్కి సమ్ మోర్ కంటెంట్ యాడ్ చేయొచ్చు, ఆ ఫైల్ పేరు రీనేమ్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ను పూర్తిగా డిలీట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఫైల్ మ్యానిపులేషన్స్ అంటాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మోడిఫై ద ఫైల్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ ద బిగ్ డేటా టు పెర్ఫార్మ్ ద కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఏదైనా కాంప్లెక్స్ మ్యాథమెటికల్ బిగ్ నెంబర్స్, పెద్ద పెద్ద నెంబర్స్, వెడల్పు ఉండే నెంబర్స్తో క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా కూడా ఈ పైథాన్ అనేది బాగా హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్
ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ర్యాపిడ్ అంటే అర్థమైంది ఫాస్ట్గా ఎక్కువ డెవలప్ చేసి రిలీజ్ చేసే వాటిని ర్యాపిడ్గా అంటాం. ర్యాపిడ్గా అంటే త్వరగా రిలీజ్ చేయబడ్డవి. ప్రోటోటైపింగ్ అంటే అర్థమైంది ప్రీ డిఫైన్డ్, ముందుగానే వాడు రెడీ చేసి పెడతాడు. అవన్నీ మనం వాడుకోవటమే. అంటే మనం రాసేది తక్కువ, వాడు ఇచ్చినవి వాడుకునేది ఎక్కువ. అంటే పైథాన్ ఎవరైతే ఈ గైడోవాన్ రాసమనే అతను మనకు పైథాన్ రిలీజ్ చేశాడో, హీ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్ మెథడ్స్ హీ ప్రొవైడ్స్. సో ఆ నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్ మెథడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అంటే మనం కష్టపడే తక్కువ, రెడీమేడ్గా ఉన్నవి వాడుకోవడం ఎక్కువ అనమాట. సో లైక్ మనం యాప్స్ వస్తుంటాయి, మనం కూర్చొని మనకు కావాల్సినన్ని చెవులకి రింగులు అవన్నీ యాడ్ చేసుకుంటా మనం చేస్తుంటాం, చూసి ఎమోజీస్ క్రియేట్ చేస్తుంటారు. అంటే ఇది రెడీమేడ్గా మనం కష్టపడేది ఏం లేదుగా, ఆర్ట్ గీయట్లేదుగా, ఉన్నవి వాడుకొని మనకు కావాల్సినట్టు మోల్డ్ చేస్తాం. సేమ్ థింగ్ ఇంతే ఇక్కడ పైథాన్ అనే లాంగ్వేజ్లో ఇట్స్ ఏ ర్యాపిడ్ ప్రోటోటైప్ మెథడ్స్ ఉండేవి. కాబట్టి ప్రోటోటైప్ మీన్స్ ప్రీ డిఫైన్డ్, ముందుగానే డిఫైన్ చేయబడ్డవి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నవి. వాటిని మన అవసరానికి తగ్గట్టుగా ఆ ప్రోటోటైప్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ ప్రోటోటైపింగ్ మెథడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఫాస్ట్గా ప్రొడక్షన్లోకి అప్లికేషన్ రిలీజ్ చేయొచ్చు. ప్రొడక్షన్లోకి రిలీజ్ చేయాలంటే యాక్చువల్గా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 3 స్టేజెస్ ఉంటుంది అనమాట. డెవలపింగ్ స్టేజీ, టెస్టింగ్ స్టేజీ అండ్ ప్రొడక్షన్ స్టేజీ. డెవలపింగ్ అంటేనేమో మనం డెవలపర్ వర్క్ చేసే టైంలో ఉండే స్టేజ్ని డెవలపింగ్ స్టేజ్ అంటాం. ఎప్పుడైతే డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుందో ఒక్కొక్క స్పేస్, దాన్ని ఏం చేస్తాము, ఆ ఫేజ్లో కంప్లీట్ అయిపోయిన వర్క్ని మనం దేనికి పంపిస్తాము, నెక్స్ట్ టెస్టింగ్ పంపిస్తాం. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన ఆ ఫేజ్లో ఉన్నదాన్ని ప్రొడక్షన్లో పంపిస్తుంటాం. ఇది చాలా ఫాస్ట్గా అయింది దేంట్లో, పైథాన్లో. ఎందుకనంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నీ ఉండే కదా, నువ్వు కష్టపడి రాసేది తక్కువను, ఉన్నవి యూటిలైజ్ చేసుకునేది ఎక్కువ. కాబట్టి ర్యాపిడ్ ప్రోటోటైప్ ఫంక్షన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి, సో దీన్ని మనం ఈజీగా మనం సాఫ్ట్వేర్ని ప్రొడక్షన్లోకి రెడీగా డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వై పైథాన్. పైథాన్ ఎందుకు వాడతాం అంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటేనే మనం వాడేది. సో ఇట్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్లో వాడుకోవచ్చు, మ్యాక్లో వాడచ్చు, లైనెక్స్లో వాడచ్చు, యూనిక్స్లో వాడచ్చు, సన్ సోలారిస్లో వాడచ్చు. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ విల్ బి సపోర్ట్. అయితే ఆ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్స్టాల్ అయ్యి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్ విండోస్, నీ దాంట్లో ప్రోగ్రామ్ రాసావు, ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చి నా సిస్టంలో రన్ చేయాలంటే నా సిస్టంలో పైథాన్ ఉంటే చాలు, ఆ ప్రోగ్రామ్ ఎక్కడైనా రన్ అయ్యేది. ఆ ఫెసిలిటీ మనకి పైథాన్లో ప్రొవైడ్ చేశాడు. ఇది ఎట్లా అనేది తెలిసిందంటే, పైథాన్ కూడా ఒక టైప్ ఆఫ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. దాన్ని విఈఎన్వి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలే. ఆ ప్రాజెక్ట్ విఈఎన్వి అనే ఫోల్డర్లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతాయి కాబట్టి మనకి ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, అది విండోసా, మ్యాకా, లైనక్స్ అనే సంబంధం లేదు. అక్కడ పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి ఉంటే చాలు, ఆ ప్రాజెక్ట్లో మనకు కావాల్సిన ఫైల్స్ రాసేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, ఇట్ హ్యాస్ సింపుల్ సింటాక్స్ సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడుకుంటూ నోట్స్ రాసుకుంటామో అంత ఈజీగా దీంట్లో సింటాక్స్ ఉంటుంది. లైక్ చెప్పాలి, మనం ప్రింట్ చేయాలి ఒక కంటెంట్ని, హలో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేయాలి. జస్ట్ ప్రింట్, ఓపెన్ ద బ్రాకెట్, డబుల్ కొటేషన్స్, హలో హౌ ఆర్ యూ. సో మనం ఎంత సింపుల్గా కోడ్ రాయొచ్చు అంటే మనము, సో జస్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు, ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు, హలో హౌ ఆర్ యూ అని చెప్పి టైప్ చేసి క్లోజ్ చేసేస్తే అయిపోయింది. లేదు, నేను ఒక ఇన్పుట్ తీసుకోవాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తే ఇట్స్ సింపుల్గా ఇన్పుట్ తీసేసుకుంటుంది. అంటే స్ట్రెయిన్లెస్, అంటే మన ఈజీ వర్డ్స్, ప్రింట్ అంటే ప్రింట్ చేయటం, ఇన్పుట్ అంటే ఇన్పుట్ తీసుకోవటం, ఇట్లా మనకి చాలా ఈజీగా సింటాక్స్ రైట్ చేసుకునే ఫెసిలిటీ ఈ పైథాన్లో ప్రొవైడ్ చేయబడింది. ఓకే, నెక్స్ట్, ఇట్ హ్యాస్ సింటాక్స్ దట్ అలౌస్ డెవలపర్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ విత్ ఫ్యూవర్ లైన్స్ దెన్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ లైన్స్లో రాయొచ్చు అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రామ్ ప్రింట్ అవ్వాలి, ఇది ప్రింట్ అవ్వాలి, నాకు ఇది ప్రింట్ అవ్వాలంటే జనరల్గా నేను సి లాంగ్వేజ్లో అయితే i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్ అని ఒక లూప్ రాయాలి. దాని లోపల ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ i,
j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అండ్ j ప్లస్ ప్లస్ అని రాసి ఆ తర్వాత దీంట్లో నేను printf అనే స్టేట్మెంట్ వాడి %d వాడి j అనే దాన్ని ప్రింట్ చేసి ఆ తర్వాత కిందకు వచ్చి printf అని చెప్పని రాసి \n రాస్తే ఇది సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్. నీకు తెలుసు కదా, నువ్వు జావా నేర్చుకుని ఉండవు కాబట్టి ఇట్స్ ఏ నెంబర్ ప్యాటర్న్ ఇలా రాస్తున్నా. ఇదే దాన్ని ఒక పైథాన్లో అయితే సింపుల్ ఎలా రాయొచ్చు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి ఎక్కడ దాకా నాకు 5 దాకా అని చెప్పని మనం ఇచ్చేసి కోలన్ ఒక ట్యాబ్ కొట్టేసి ప్రింట్ నాకేం ప్రింట్ అవ్వాలి, డబుల్ కొటేషన్స్లో యాస్ట్రిక్ పెట్టి ఇంటూ ఐ అని ఇచ్చేస్తే దట్స్ ఎనఫ్, అయిపోయింది. ఇక్కడ ఇన్ని లైన్స్ రాసిన కోడ్ని ఇట్స్ ఎ సింగిల్ 2 లైన్స్ ఆఫ్ ది కోడ్లో మనం పైథాన్లో ఫినిష్ చేయగలుగుతున్నాం. సో కాబట్టి కంపేర్ విత్ అదర్ లాంగ్వేజెస్ పైథాన్ ఈజ్ ఎ లెస్ కోడ్ మోర్ పవర్ఫుల్ అనమాట. సో ఇట్ రన్స్, ఇక్కడ ఏం చేసాం, ఇట్ హ్యాస్ సింటాక్స్ దట్ అలౌస్ ద డెవలపర్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్స్ విత్ ఫ్యూవర్ లైన్స్ దెన్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపేర్ చేస్తే ఇంత లైన్స్ రాసే కోడ్ని ఒక్క 2 లైన్స్లో ఫినిష్ చేసేయచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ రన్స్ అన్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్, మీనింగ్ దట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ రిటర్న్. అంటే ఎప్పుడైతే నువ్వు కోడ్ని టైప్ చేస్తున్నావో అక్కడే ప్రోగ్రామ్ ఇంటర్ప్రిట్ అయిపోద్ది. అంటే ఏదైనా తప్పు ఉంటే ఇమీడియట్లీ అక్కడ చెప్పేస్తుంది, తప్పు లేకపోతే మామూలుగా టైప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. తప్పు ఉంది ఎలా తెలిసిద్ది, సో రెడ్ మార్క్స్ వస్తాయి. ఒకవేళ నువ్వు స్పేసులు తప్పులు, వర్డ్స్ తప్పులు రాస్తే గ్రీన్ మార్క్స్ వస్తాయి. గ్రీన్ అంటే గ్రామర్, రెడ్ అంటే కంపైల్ ఎర్రర్ అని చెప్పిన అర్థం. సో మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ తప్పు రాసామని తెలిసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఎమ్మడే కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. సో దట్స్ వై ఈజీ టు ఇంటర్ప్రెట్ అనమాట. అంటే యాజ్ సూన్ యాజ్ ఇట్స్ రిటర్న్, నువ్వు రాసేటప్పుడే ఎంత ఎర్లీగా అంటే అంత ఎర్లీగా రాస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. దట్స్ మీన్స్ ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్ చెక్ అనమాట. అంటే ఈ పైథాన్లో ప్రోటోటైప్ మెథడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మెథడ్ని కరెక్ట్గా నువ్వు రాస్తున్నావా లేదా అని చెప్పని అది క్విక్గా ఇంటర్ప్రిటర్ చెక్ చేసుకొని రిజల్ట్ చెప్తూ ఉంటుంది అనమాట. దట్స్ వై ఇది ఈజీ అనమాట. ఓకే, అట్లానే జనరల్గా మనం సి అనగానే స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, జావా అనగానే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు వాట్ అబౌట్ ద పైథాన్ అన్న దాంట్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు, అట్లానే ప్రొసీజరల్ వేలో ప్రోగ్రామ్ రాయొచ్చు, అలానే ఫంక్షనల్ వేలో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. అంటే 3 ways, ఏ టైప్కైనా సి ప్రోగ్రామ్ రాయొచ్చు, జావా ప్రోగ్రామ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో ఏ విధంగా అప్లికేషన్ అయినా మనం డెవలప్ చేసుకునే ఫెసిలిటీ పైథాన్లో. దట్స్ ఓకే, అందువల్ల పైథాన్ని చూస్ చేసుకో. అండ్ వాట్ అబౌట్ ద సింటాక్స్. సో ఓకే, ఇండెంటేషన్. జనరల్గా ఇండెంటేషన్ ఎందుకు పెడతామంటే ప్రతి లాంగ్వేజ్లో కూడా చూడటానికి రీడబిలిటీ బాగుండటం కోసం పెడతాం. కానీ పైథాన్లో ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని, ఇండెంటేషన్ ఈజ్ స్పెసిఫైస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్లో పెట్టి స్టార్ట్ చేశా, ఈ ఫర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇదని చెప్పడం కోసం నేను ఇక్కడ రాశాను. అంటే ఈ ముందు గ్యాప్ ఇవ్వకపోతే ఏమైంది, అది ఒక లైన్ ఇది ఒక లైన్ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇండెంటేషన్ ఇచ్చానో దిస్ లైన్ అండర్ దిస్ స్టేట్మెంట్ వర్క్స్ అని చెప్పని అర్థం. సో లైక్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనేది ఒక కండిషన్ ఉంది, సమ్ ఏదో కండిషన్ రాసాము, లేకపోతే సమ్ ఏదో i ≤ 10 అని ఏదో కండిషన్ రాశాను. ఇక్కడ నేను ఒక 4 స్టేట్మెంట్స్ రాశాను. ఓకే, ఎల్స్ అని చెప్పన్నా, ఇక్కడ నేను ఒక 4 స్టేట్మెంట్స్ రాశాను. దిస్ ఈజ్ ద ఆర్డినరీ లాంగ్వేజ్. ఓకే, దీన్ని మనం స్టైల్గా రాస్తే దీన్ని రీడబిలిటీ కోసం ఇలా రాసామంటాం. అంటే అర్థమైంది, రీడబిలిటీ కోసం అంటే చూస్తానికి అందంగా ఉండటానికి, చదువుకోవటానికి ఈజీగా ఉండటం కోసం రాసేదాన్ని ఏమంటాం, రీడబిలిటీ అంటాం. ఇదే దాన్ని పైథాన్లో రాస్తే ఎలా రాస్తాము, పైథాన్లో ఫర్ లూప్ రాసి ఓకే ట్యాబ్ కొట్టిన తర్వాత, ఫర్ లూప్ తర్వాత ఏముంటుంది, ఇక్కడ సెమీకోలన్ ఉంటుంది, ట్యాబ్ కొట్టి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తే దట్ ఈజ్ కాల్డ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇండెంటేషన్ ఎందుకు స్పెసిఫై చేసింది, బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఇక్కడ ఫర్ రాయకుండా ఇఫ్ రాద్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఏంటిది, ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది కోడ్. సో ఇఫ్ బ్లాక్ ఆఫ్ ది కోడ్, ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది కోడ్. అంటే దిస్ బ్లాక్ ఆఫ్ ది కోడ్ అండర్ ఇఫ్ కండిషన్, దిస్ బ్లాక్ ఆఫ్ ది కోడ్
అండర్ ఎల్స్ కండిషన్ అని చెప్పని తెలియటం కోసం ఇండెంటేషన్ వాడతాం. ఇండెంటేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ ది పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ అందుకని ఏం చేసాం, ఇండెంటేషన్ రిఫర్స్ టు ద స్పేసెస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది కోడ్ లైన్ వేర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద ఇండెంటేషన్ ఇన్ కోడ్ ఈజ్ రీడబిలిటీ ఓన్లీ. అదర్ లాంగ్వేజ్ లో రీడబిలిటీ కోసమే రాస్తాము. ఇన్ ద ఇండెంటేషన్ ఇన్ పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఇండెంటేషన్ ఇట్ స్పెసిఫైస్ ద బ్లాక్ ఆఫ్ ది కోడ్. పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ టు ఇండికేట్ ఏ బ్లాక్ ఆఫ్ ది కోడ్, దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ ది కోడ్ అని తెలియటం కోసం. ఓకే, నెక్స్ట్ కామెంట్స్ అనేది ఎందుకు వాడతాము? జనరల్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ లైన్ ఎందుకు రాస్తున్నాము, ఈ లైన్ పర్పస్ ఏంది, ఈ లైన్ ఎప్పుడు మోడిఫై చేశారు, ఈ లైన్ ఎప్పుడు అప్డేట్ చేశారు, ఇట్లాంటివన్నీ మనం రాయాలంటే కామెంట్స్ పెట్టుకోవాలి. అక్కడ కామెంట్స్ అంటే నాన్ కంపైల్ థింగ్స్, అంటే కంపైలర్ వాటిని పట్టించుకోదన్నమాట. అలా పట్టించుకోకుండా ఉండాలంటే మనకి పైథాన్లో యాష్ అనే దాన్ని వాడతాం. అయితే పైథాన్లో స్పెషల్గా మల్టీలైన్ కామెంట్ అనేది లేదు. సో పైథాన్ డస్ నాట్ రియల్లీ హ్యావ్ ఏ సింటాక్స్ ఫర్ మల్టీలైన్ కామెంట్ లేదు. ఇప్పుడు మల్టీలైన్ పెట్టాలంటే సింపుల్, ఒక త్రిబుల్ డబుల్ కొటేషన్స్లో కానీ త్రిబుల్ సింగిల్ కొటేషన్స్లో కానీ ఏదైనా ఒక కంటెంట్ను రాస్తే, లైక్ చూడు ఇప్పుడు 3 డబుల్ కొటేషన్స్ పెట్టా, దీంట్లో నేను ఏదో ఒకటి రాసి ఇక్కడ మళ్ళీ 3 డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేశా. ఇలా రాస్తే దీన్ని మల్టీలైన్ కామెంట్ అంటాం. అదే దాన్ని నువ్వు ఇక్కడ నేమ్ అడ్రస్ ADDRE అడ్రస్ ఈక్వల్ టు అని రాసాము కదా, స్ట్రింగ్ అయిపోయింది. అంటే ఈ కంటెంట్ పోయి అడ్రస్లో స్టోర్ అయింది. అదే ఈ అడ్రస్ తీసేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ మల్టీలైన్ కామెంట్ అంటాం. పైథాన్లో మల్టీలైన్ కామెంట్స్కి 3 డబుల్ కొటేషన్స్ కానీ ఎదర్ 3 సింగిల్ కొటేషన్స్ కానీ పెడితే దాన్ని ఎదర్ స్ట్రింగ్ ఆర్ మల్టీలైన్ కామెంట్ కింద కన్సిడరేషన్ చేస్తాం. ఓకే, Python has comments can be used to explain the Python code. It can be used to make the code more readability. అంటే ఎవరన్నా నువ్వు ప్రాజెక్ట్ చేసావు, మళ్ళీ ఆ కంపెనీ మానేసి వేరే కంపెనీకి వెళ్ళావు, ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చుంది, ఆ అమ్మాయికి నువ్వు రాసిన కోడ్ అర్థం కావాలంటే నువ్వు రాసేటప్పుడే కామెంట్స్ పెట్టుకుంటా వస్తే, ఓ ఇందుకోసం ఈ అమ్మాయి రాసింది, ఇక్కడ ఇది ఇందుకోసం చేసింది ఈజీగా అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్. టెస్ట్ చేసే ముందు కూడా వాళ్ళు దేనికి ఇది రాశారని చెప్పి చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పైథాన్ హ్యాస్ కామెంటింగ్ కేపబిలిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్ కోడ్ డాక్యుమెంటేషన్. అంటే ఈ కోడ్ ఎందుకు చేస్తున్నాం ఏందని చెప్పడం కోసం, ఎప్పుడు అప్డేట్ చేశారు, లాస్ట్ అప్డేట్ ఎప్పుడైంది, ఎప్పుడు న్యూగా ఇంప్లిమెంట్ చేసాం ఈ లైన్ అని తెలియటం కోసం పెట్టుకుంటాం. దాన్ని కామెంట్ డాక్యుమెంటేషన్ కోసం. కామెంట్స్ స్టార్ట్ విత్ ఏ యాష్ పెట్టి రాసామంటే ఆ లైన్ మొత్తం కామెంట్ అయ్యి, and Python will render the rest of the line as a comment. Whenever put the hash, the rest of the line will take a comment line. And next, this is the single line comment. So Python does not really have a syntax for multi-line comment. Multi-line commenting syntax లేదు Python లో. To add a multi-line comment, you should insert hash for each line. ప్రతి లైన్ కి hash పెట్టుకుంటూ రావాలి. అలా కాని పక్షంలో are not quite intended, you can use the multi-line string. Multi-line string ne comments కింద యూజ్ చేసుకోవచ్చు. Since Python will ignore the string literals that are not assigned to a variable. ఏదైనా వేరియబుల్ కి అసైన్ చేయకపోతే అది కామెంట్ అయిపోయింది, అదే స్ట్రింగ్ ని అసైన్ చేస్తే వేరియబుల్ అయిపోయింది, వేరియబుల్ లోకి లిటరల్ అయిపోయింది. లిటరల్ అంటే కాన్స్టెంట్ అనమాట. నాట్ అసైన్ టు ఏ వేరియబుల్, యూ కెన్ యాడ్ ఏ మల్టీ-లైన్ స్ట్రింగ్ either triple quotes or double quotes in your code and place your comment inside of the ట్రిపుల్ కోటాస్ ఆర్ డబుల్ కోటాస్ ఆఫ్ ది స్ట్రింగ్. సో ఇంతవరకు ఫస్ట్ క్లాస్. రేపు మనం వేరియబుల్స్ మొత్తానికి వాళ్ళకి నీకు కలిపి వేరియబుల్స్ అంటే అర్థమైంది, రూల్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్స్, క్యామెల్ కేసెస్, టైప్స్ ఆఫ్ కేసెస్, పాస్కల్ కేసెస్, స్నేక్ కేసెస్, ఇట్లా మనం 1 by 1 టాపిక్ అంతా నేర్చుకున్నాక దాన్ని ల్యాబ్ స్టార్ట్ చేస్తాను. ల్యాబ్స్ కూడా నేను చేస్తాను, ప్లస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం వాటి రిసోర్సెస్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంది, ఈ వీడియో ఒకసారి చూడండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని. ఓకే, నేను కంటిన్యూగా క్లాసెస్ పెడుతూ ఉంటాను, మీకు ఈజీగా అర్థమయ్యేది చేస్తాను. ఓకే.